ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఓవరాల్గా నెలంతా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు కుంభరాశి వాళ్ళు? కుంభరాశి వాళ్ళు అంటేనే కుంభము అంటే ఒక కలశము లేదా కుండ. మరి ఈ ఆలయానికి ఎక్కడైనా కుంభాభిషేకం చేస్తారు, అదే ప్రధానమైనటువంటి వేడుక, ఆలయ కుంభాభిషేకము. అదేవిధంగా ఏనుగు కుంభస్థలము, ఇవన్నీ కుంభరాశి వాళ్లకు కనెక్టివిటీ ప్రదేశాలు. ఏనుగు కుంభస్థలము, ఆలయ కుంభాభిషేకము, అదేవిధంగా ఒక కుంభము. పూర్వకాలంలో కుండలు ఎక్కువ, మట్టి పాత్రలు. కుండ అంటేనే కుంభము, అంటే అంతటిని ఒక చోట చేర్చేదని అర్థం. అదేవిధంగా ఈ కుంభము అనేటువంటి పేరుతో ఒక ఆలయం ఉంది, కుంభకోణంలో ఆది కుంభేశ్వర స్వామి. అంటే ఈ రాశి వాళ్ళు చాలా సీక్రెట్ పర్సన్స్. అంత ఈజీగా ఎవరికి ఏం చెప్పరు. ఋషులు, మౌనంగా ఉన్నవాళ్ళు, తమలో తామే మాట్లాడుకునే వాళ్ళు, తమలో తామే లెక్కలేసుకునే వాళ్ళంతా ఈ కుంభరాశి వాళ్ళు. అంత అవుట్ కాదు, ఎనర్జీ అవుట్ కాదు, కానీ ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళకి వచ్చిన సమస్య ఏమంటే ఇంట్లో చెప్పకుండా చేస్తారు. వివాహం అయిన తర్వాత కావచ్చు, కాకముందు కూడా కావచ్చు. దానివల్ల సమస్యలు వస్తాయి, నష్టాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళని ఏమర్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర ఏమరిపోతారు. దాన్ని కూడా ఎవరికి చెప్పరు. లాభాలు వచ్చినా చెప్పరు, నష్టాలు వచ్చినా చెప్పరు. కానీ ఎంతున్నా ఇంట్లో తెలిసిపోతుంది. వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నా కూడా పెద్దగా చెప్పరు. అది వీళ్ళకు మైనస్ అని చెప్పచ్చు. శక్తి అంతా లోపల పెట్టుకోవడం గొప్ప లక్షణం. అది ఇంకా ఇతరుల వల్ల కాదు. అది ఏదైనా ఒక సంతోషాన్ని ఉన్నదానికన్నా రెట్టింపుగా అందరూ పంచుకుంటారు అందరి దగ్గర. వీళ్ళు అంత పంచుకోరు. ఓకే, వచ్చింది సంతోషమే, అంతే. ఓకే, దానికి సెలబ్రేట్ చేసేసినంత ఎగిరి గంతేసినంత చేయరు వీళ్ళు. టూ మచ్ ఎగ్జైట్ అవ్వరు, చేయరు. తర్వాత వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఏదో సంపాదించాలని, ఎంతో దాచిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు రహస్యంగానే. మనం దాచిపెట్టిన మన సంపాదించి ఒకరికి ఏం చెప్పేది, ఒకరికి చెప్పి మనం ఏం చేసేది? మనకు అవసరం మనం చేసుకుంటున్నాము. నష్టమైన మంది, లాభమైన మంది, ఒకరికి ఏం చెప్పేది? రమణ మహర్షి ఉన్నారు అరుణాచలంలో. ఆయన అసలు మాట్లాడడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నేను అనేదానికి అర్థం తెలుసుకో అని చెప్పి ఆయన మహర్షి చెప్పాడు. అని మాట్లాడాల్సిన అవసరం లేదు అనే దాంతో మాట్లాడకనే మనం గొప్ప స్థాయికి వెళ్ళొచ్చినట్టు నిరూపించుకున్నటువంటి రాశి కుంభరాశి. ఇక్కడ ఏ రాశి మనం తక్కువ చేయలేము, చేయకూడదు కూడా. కానీ అక్కడ కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి, అవే ఇప్పుడు పరిస్థితులకు మైనస్ అవుతాయి. దాన్ని వీళ్ళు సరిదిద్దుకుంటే చాలు. ఈ ఆది కుంభేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే కుంభరాశి యాక్టివేట్ అయిపోతుంది. అది ఏలినాటి శని ఉండి, గురుబలం లేకపోని, ఇంకేమన్నా కానీ ఆది కుంభేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళొస్తే కుంభరాశి యాక్టివేట్ అవుతుంది. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతా ఉత్సవాన్ని పోయి పాల్గొంటే వీళ్ళు ఈ రాశి వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు. అదేవిధంగా ఆలయ కుంభాభిషేకాలు జరుగుతుంటాయి. ఎక్కడ ఏ ఆలయానికైనా సరే ఆ ఫంక్షన్లో వీళ్ళు పాల్గొని ఆ కలశంలో నీళ్లు చల్లుతారు. చల్లించుకుంటే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. వర్షం పడేటప్పుడు కుండలు, కుంభము కదా, పెట్టి ఆ నీళ్ళు సేవ్ అవుతాయి. దాన్ని పెట్టుకుని వీళ్ళు తాగుతుంటే యాక్టివేట్ అయిపోతారు. ఈజీ పరిహారం. దశలు, భుక్తులు దేంతో సంబంధం లేదు. వీళ్ళ రాశి యాక్టివేట్ కావాలి, వీళ్ళు యాక్టివేట్ కావాలి. ఓకే. ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి ఊరేగింపులు కేరళలో జరుగుతాయి. ఆలయ కుంభాభిషేకం అన్ని చోట్ల జరుగుతాయి. అందాక వెళ్ళాం కాబట్టి వీళ్ళు విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధించవచ్చు. పెద్ద ఏనుగు ఫోటో ఒకటి క్యాలెండర్ హాల్లో తగిలించుకోవచ్చు. ఆలయ కుంభాభిషేకాలు ఎక్కడ తెలిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకు ఈ నెల, ఈ జూన్ మాసంలో, ఈ సంవత్సరం 2025లో శని భగవానుడు వీళ్ళకు రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. వీళ్ళకు ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నాడు. అదేవిధంగా రాహుకేతు, రాహు జన్మంలోకి వచ్చాడు, కేతు సప్తమంలోకి వచ్చాడు. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే జన్మంలోకి రాహుకి ఇష్టమైన స్థానం కుంభరాశి. కుంభం రాహుకి మూల త్రికోణం అంటారు. అంటే మిథున, తులా, కుంభాలు ఒకదానికి ఒకటి 5వ స్థానంలో ఉంటాయి. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు రాహు ఉంటాయి. తులారాశిలో స్వాతి నక్షత్రం 4 పాదాలు రాహుదే ఉంటాయి. కుంభరాశిలో 4 పాదాలు శతభిషం, 4 పాదాలు ఇక్కడ ఉంటాయి. ఈ కుంభరాశిలోకి వచ్చేయడానికి ఈ మూల త్రికోణం రాశి అంటారు. ఆయన హ్యాపీగా ఉంటాడు. జన్మలోకి రాహు వచ్చేసిన బెంబేలో తెలుసుపనిలేదు. రాహు మల్టీఫుల్ క్యారెక్టరిస్ట్. ఆయనకు ఉన్న శక్తియుక్తులు ఎవరికి లేవు. ఆయన జన్మలోకి వచ్చినట్టు వీళ్ళకి చాలా తెలివితేటలు వస్తాయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏలినాటి శని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. శని భగవానుడు జన్మలో ఉండి అంతా ఇంత కాదు, వీళ్ళ ఇబ్బంది మనం వర్ణాతీతం.
అందులో వీళ్ళు మౌనంగా ఎక్కువ ఉండగలరు కాబట్టి ఎవరికి చెప్పుకోకుండా ఎంతనా భరించేస్తారు వీళ్ళు, స్వీకరిస్తారు. పరమేశ్వరుడు గరళ కంఠంలో ఎలా అయితే పెట్టుకుని మౌనంగా ప్రశాంతంగా ఉంటాడో అలా ఉంటారు వీళ్ళు. ఏదైనా కానీ కష్టం రాని నువ్వు సుఖం రాని అని సరసమానంగా చూసేస్తారు. ఓకే. ఆ బాధల నుంచి ఇప్పుడు రిలాక్స్ పొందొచ్చు వీళ్ళు. ఎందుకంటే జన్మలో కానీ వచ్చాడు ఈ బాధలతో అనుభవంతో. రాహు అంటే తల మాత్రమే, ఆయనకి ఇంటెలిజెన్స్ ఎక్కువ. రాహువును మించిన ఇంటెలిజెంట్ ఈ సమస్త సృష్టిలో లేరు. సాక్షాత్ మహావిష్ణువుని ఏమార్చాడు ఆయన. మహావిష్ణువుని ఏమార్చాలంటే అంత అయ్యే పని కాదు. ఆయన ఏమార్చి అమృతం తాగేశాడు. మహావిష్ణువే లెక్కలేదు ఆయనకి. ఆయన ఇంటెలిజెన్స్ ముందు మహావిష్ణువే ఫుల్ అయిపోయాడు. అంత గొప్ప యుక్తి ఉంటుంది ఆయనకి. ఇప్పుడు వీళ్ళ యొక్క తెలివితేటలు బాగానే పనిచేస్తాయి. వీళ్ళు కొంచెం బుర్ర తట్టి నిజం మన వీడియో చూసి కొంచెం బుర్ర తట్టారు అనుకోండి, నిజమే కదా అనేసి వీళ్ళు అంటే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. షార్ట్ కట్ మెథడ్స్, సరైన షార్ట్ కట్ దగ్గర దారులు. ఓకే. ఇలా చుట్టుకుని వచ్చేదాని కన్నా షార్ట్ కట్లో పిల్ల దారులు ఎత్తుకుని పోయి అడ్డంగా కూడా వెళ్ళిపోతాడండి. అవన్నీ రాహువే. రాహు అంతా షార్ట్ కట్ మెథడ్స్, అడ్డదారులు ఇవన్నీ చూపిస్తాడు. ఈ రాహువు లగ్నంలో రావడం వీళ్ళకి శుభమే. ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. తలంటే ఎక్కువ ఆలోచించడానికి, ఎక్కువ షార్ట్ కట్ మెథడ్స్, లాజిక్స్ కనిపెడతారు, టెక్నిక్స్ కోసం ఆలోచిస్తారు. వీటిలోనే ప్రపంచం ఉంది ఇప్పుడు. లైఫ్ అంటే ఒక లాజిక్ అని తెలుసుకుంటారు ఇప్పుడు. లాజిక్ తెలియకపోతే మనకు గురువు లాభంలో ఉండి ఇంకొక అద్భుతమైన స్థానంలో ఉంటే కూడా ప్రయోజనం లేదు. లాజిక్ తెలియని వాడికి ఏం చేస్తాడు? లాజిక్ తెలిసినవాడు గురువు బలం లేకపోయినా శని బలం లేకపోయినా ఇతనికి లాజిక్ తెలుసు, అధిగమిస్తాడు. ఈ లాజిక్ లేకపోతే వేరే వాళ్ళ మ్యాజిక్ బలైపోతాడు. లాజికల్ గ్రహము లగ్నంలోకి వచ్చింది, తనకి ఇష్టమైన స్థానం అది. బ్రహ్మాండంగా వీళ్ళు లాజికల్గా పోతారు. వీళ్ళకి ఇది అర్థమవుతుంది నిజమే కదనేసి. అయినా వీళ్ళు మన వీడియో వింటే కూడా ఇవన్నీ ఒప్పుకున్నాక ఇంకోరు చెప్పరు. టాకాను కూడా ఒకరిని అభినందించారు వీళ్ళు. ఇక మనీ ఫ్లో ఎలా ఉంటుంది? మనీ ఫ్లో బాగానే ఉంటుంది. ద్వితీయంలో రాశాధిపతి ద్వితీయంలో ఉంటే డబ్బు రాకుండా ఉంటుందా? ద్వితీయాధిపతి 5లో ఉంటాడు, డబ్బు వస్తుంది. డబ్బులకు ఇబ్బంది లేదు. ఎలాంటి వ్యాపారాల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే బాగుంటుంది అంటారు? ఎలాంటి వ్యాపారాలు అంటే ఫుడ్ రిలేటెడ్ బాగుంటుంది. ఫుడ్ రాహు లగ్నంలోకి వచ్చాడు కాబట్టి అతను ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మొత్తము చంద్ర రాహువులు. రైస్ అంటే చంద్రుడే, వాటర్ అంటే చంద్రుడే. ఈ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడేవాడు రాహు. ముఖ్యంగా మసాలా బిర్యానీలు, మసాలా ఫుడ్, ఈ జంక్ ఫుడ్ అంతా రాహుదే. చంద్ర గురువులు కలిస్తే వెజిటేరియన్ హోటల్ అండి. చంద్ర రాహువులు ప్రభావం ఉంటే నాన్ వెజ్ హోటల్. ఓకే. మసాలా, ఫ్రైడ్ రైస్లు ఇవంతా కూడా రాహు ప్రభావం వచ్చేస్తుంది. కాబట్టి మెడికల్ రిలేటెడ్ వ్యాపారాలు పనికొస్తాయి. ఫుడ్ రిలేటెడ్ వ్యాపారాలు నోటి ద్వారా లోపలికి వెళ్ళేటువంటివి, అంటే మెడిసిన్స్ కూడా మనం లోపల తీసుకుంటాం. అదేవిధంగా రైస్ బిజినెస్, బోర్వెల్స్ ఎందుకంటున్నాను? బోర్వెల్ ఫుడ్కి సంబంధం ఉంది. బోర్వెల్స్ వేస్తేనే పంటలు పండుతాయి. శని రాశ్యాధిపతి ద్వితీయంలో జలరాశిలో ఉన్నాడు. ఆ స్థానాధిపతి మిథునంలో ఉన్నాడు. మిథున రాశ్యాధిపతి బుధుడు పచ్చదనానికి కారకుడు. పంటలు పండాలి కదా. లగ్నంలో రాహు ఉన్నాడు. కాబట్టి లాజికల్గా వీళ్ళు ఆలోచన నిర్ణయాలు తీసుకుని నేను కూడా లాజిక్సే చెప్పిస్తాను ఇక్కడ. ఈ కుంభరాశి వాళ్ళందరికీ ఒక లాజిక్ చెప్పిస్తాను. వీళ్ళు బుర్రకు పదును పెట్టారంటే మాత్రం చక్కగా డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఏలినాటి శని ఉంది కదంటే, ఏలినాటి శని ఆయన జలరాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టే ఆలోచనలో లేడు వీళ్ళని. అంటే ఇప్పుడు గురుగారు సాధారణంగా వీళ్ళకి 2.5 ఏళ్ళు ఇంకా మిగిలి ఉంది కదా, ఇదంతా ఈ పీరియడ్ ఎలా ఉంటుంది? హ్యాపీగానే ఉంటుందా లేకపోతే కష్టాలతో కూడుకున్నట్లు ఉంటుందా? కష్టాలు ఉండవు, సంతోషాలు ఉండవండి. వీళ్ళకి ఇది ట్రయల్ వర్షన్ చెప్పొచ్చు. రాబోయే ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంది. ఈ 2.5 సంవత్సరం వీళ్ళు ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది, ఆ ఫ్యూచర్ని ఎలా ఫ్రేమ్ కట్టుకోవాలనేది ప్లాన్ తీసుకోవాలి. ప్లానింగ్. స్టింగ్ మాస్టర్ రాహు జన్మలోకి వచ్చాడు కదా, అంత ఈజీగా వీళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. ఆలోచన వచ్చినప్పుడే దాన్ని ఎలా అభివృద్ధి చేసుకునేస్తారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏళ్ళ నడిచిన నుంచి భయపడాల్సిన అవసరం లేదు. సహజంగా గోచారంలో గురువు 5వ ఇంట్లో యోగిస్తాడు. ఈ రాశికి మంచివాడు కాదు. ఆయన గోచారం యోగించక తప్పదు. 5వ స్థానంలో తన శుభత్వాన్ని ఇస్తాడు. ఓకే, మంచిది. పెళ్ళి అయిన కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకు పిల్లలు పుట్టేదానికి ఇబ్బంది లేదు. ఓకే. ఎందుకంటే పంచమలో గురువు ఉన్నాడు కాబట్టి. పంచమలో గురువు ఉన్నప్పుడు వీళ్ళకు అమ్మాయి పుడితే రాజయోగం, అబ్బాయి పుడితే వాడు అంత గొప్పగా ఉండదు. ద్వితీయంలో రాశ్యాధిపతి ఉన్నాడు శని. ద్వితీయం అంటే ఏమి? కుటుంబం అంటే భార్య, పిల్లలు. ద్వితీయాధిపతి పంచమ అదృష్టంలో ఉన్నాడు కాబట్టి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది లేదు. అంటే పెళ్లి కావాలనుకున్నా కూడా పెళ్లి అయిపోతుంది. పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి కదా. అవునవును. కుటుంబం ఏర్పడాలంటే భార్య పిల్లలు రావాలంటే కుటుంబం బలంగా ఉండాలి. అక్కడ శని కూర్చున్నాడు. శనేశ్వరుడు వీళ్ళకి రాశ్యాధిపతి.
లగ్నంలోకి రాహు వచ్చాడు. రాహు వచ్చాడంటే పెండ్లి కాదు కదా, అది ఏం కావాలని అవుతుంది వీళ్ళు తలుచుకున్నది, అది కంప్లీట్ చేస్తారు. కాబట్టి శుభకార్యాలు బాగున్నాయి. ఓకే. ఇక వైవాహిక విషయం జీవితంలో గురుగారు ఎవరన్నా వేరే వ్యక్తులు వీళ్ళ జీవితంలోకి రావడం వల్ల అది ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? వేరే వ్యక్తులు వీళ్ళ జోలికి వస్తారు, వీళ్ళు వేరే వాళ్ళ జోలికి వెళ్తారు, అన్నీ జరుగుతాయి. జన్మలో ఉండేది రాహు. నీ షార్ట్ కట్ మెథడ్స్, చూడనంటే చూసేది, అట్రాక్షన్స్ ఎక్కువ. అట్రాక్షన్స్ ఎక్కువ, తలతో చేయాల్సిన యాక్టివిటీస్ మొత్తం చేస్తారు వీళ్ళు. ఎందుకంటే రాహు ప్రభావం అది. అంటే ఇక్కడ మనుషులు మనం ఏం చేసేది, గ్రహ ప్రభావంతో మనిషి పోతూ ఉంటాడు, మన ఎందుకు అది తెలిసిన విషయమే. ఆ రాహు వచ్చే కాడికి యాక్చువల్గా ఒక అన్న ఒక చెల్లికి పుట్టినటువంటి వ్యక్తి, అంటే ఒక భార్యాభర్త అంటే దానికి ఒక వావి వరస ఉంటుంది. వాళ్ళు చూస్తారు మీకు మేమేమవుతాము, వరసకు అమ్మాయి మా అబ్బాయికి ఓకే మామ కూతురు అవుతుంది, అత్త కూతురు అవుతుంది. కానీ రాహు యొక్క పుట్టుగా ఒక అన్నా చెల్లి వ్యామోహించుకుని వాళ్ళ తల్లిదండ్రులు అన్నా చెల్లెలు. ఇది పెద్ద చరిత్ర ఉంది, ఇంకోసారి నేను వివరిస్తాను. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ మొత్తం రాహుదే, ఇతర దేశాలంతా ఈ సంస్కృతి లేదు, అక్కడ అంతా రిలేషన్స్ ఇలా ఉండవు. అందుకే రాహు బ్రహ్మాండం, రాహు ప్రపంచంలో ఉన్నటువంటి అంతా రాహు లేకపోతే ప్రపంచంలో అని చెప్పింది. కాబట్టి రాహు జన్మలోకి వచ్చాడు, వీళ్ళకు చూడాలనిపిస్తుంది, ఎవరైనా వీళ్ళని చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కన్నులే ఇంపార్టెంట్. రాహుకి తీర్చినమైన కన్నులు, రాహు యొక్క ఫోటో భీకరంగా ఉంటుంది. రాహు జన్మలోకి వచ్చేటప్పుడు వీళ్ళు హెయిర్ స్టైల్, కొంతమంది యూత్గా ఉన్న పిల్లలు హెయిర్ స్టైల్ డిఫరెంట్గా పెడతారు, రోజుకు ఒక స్టైల్ మారుస్తారు. తలను చూసి రకరకాలుగా మారుస్తున్నారంటే వాళ్ళకి రాహు ప్రభావమే. రాహుకు తల మాత్రం ఉంది, తన తలను రకరకాలుగా పెట్టాలి, అందరిలాగా పెట్టాలనుకోరు, అందంగా చూపించుకోవాలనుకుంటూ ఉంటారు. అందంగా చూపించాలని వాళ్ళు అనుకుంటూ దాన్ని ఒక ఇప్పటి వరకు చూపించిన వింత పోకడతో చూపిస్తారు. రంగు ఇప్పుడొక రంగు ఈడొక రంగు, ఈడంతా కత్తిరించి ఇలా పెట్టడము, ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ ఇష్టపడే వాళ్ళు రాహు ప్రభావం అప్పుడు వాళ్ళపైన ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత క్రాఫ్ మామూలుగా వచ్చేస్తుంది, రాహు దూరం వెళ్ళిపోతాడు, తలను మామూలు దూకుంటారు. గ్రహకారకత్వం ఇది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి మల్టిపుల్ రిలేషన్స్ అనేవి వీళ్ళకి ఆ సందర్భాలు వీళ్ళు వద్దనుకున్నా కానీ కొన్ని చోట ఫోటోషూట్లు జరుగుతాయి, దాంట్లో సందేహం లేదు. ఇక నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు? అలాగే స్థానచలనం ఏమైనా కనిపిస్తుంది అంటే ఒక కంపెనీ నుంచి వేరే చోటకు వెళ్తే బాగుంటుందా లేదా, అలాగే ఇల్లు మారాలనుకుంటే వీళ్ళకి ఎలా ఉండిపోతుంది గురుగారు? ఇల్లు మారాలనుకున్న మారచ్చు. కుటుంబ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ కుటుంబ పరంగా మార్చాలనుకుంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, పిల్లల చదువుల రీత్యా కావచ్చు, రకరకాల వీళ్ళు మారాలంటే ప్రాంతాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే శని కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి తమ రాశి వాళ్లకు కావాల్సిన అనుకూలత ఆయన ఇస్తాడు. ఏలినాడు శని మాత్రం అడ్డం పెట్టుకోవద్దండి, ఎందుకంటే కుంభరాశి వాళ్ళు పెట్టుకోకూడదు కూడా. తర్వాత సప్తమంలో కేతు ఉన్నాడు, కొంచెం విరక్తి వైరాగ్యము ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి. జీవిత భాగస్వామితో కానీ వీళ్ళు ప్రేమికుల మధ్యలో కానీ కొన్ని పేచీలు అయితే వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి లగ్నం రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు కొంత కన్నింగ్గా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంటే రాహు వచ్చే కాడికి కన్నింగ్ ప్లానెట్, షార్ట్ కట్ మెథడ్స్, జిమ్మిక్లు, లాజిక్లు, బ్లఫ్ మాస్టర్ అని కూడా అంటూ ఉంటాం ఆయన. అవన్నీ ఐడెంటిఫై అవుతాయి కదా. ప్రపంచంలో ఎవరి గురించి ఎవరికి తెలిసినా ఎవరు తెలియకపోయినా భార్య గురించి భర్త గురించి భార్యకు అడక్కనే తెలుసుకుంటారు వాళ్ళు. వాళ్ళ యొక్క స్థానం అటువంటిది. అక్కడ కొన్ని డిస్టర్బెన్స్లు కూడా వస్తాయి, దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో చెప్పారు. మరి ఇప్పుడు ప్రజెంట్ గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు వీళ్ళకి? వీళ్ళకు రెమెడీస్ తీసుకుంటే మామూలుగా పంచమంలో గురువు జన్మజాతకంలో గురువు పంచమంలో మంచోడు కాదు, జన్మజాతకంలో నేను చెప్పింది. గోచారంలో నీరుంటాడు వెళ్ళిపోతాడు, జన్మజాతకంలో పుట్టే లైఫ్ టైం పనిచేస్తుంది. ఓకే, అదే ఎందుకంటే కారకో భావనాశయ అన్నారు. కారకో భావనాశయ అంటే 5వ స్థానం సంతాన స్థానం, సంతాన స్థానంలో సంతాన కారకుడు ఉండకూడదు. అలా ఉంటే ఆ భావం నాశనం అయిపోతుంది. అందుకే నేను చెప్పింది వీళ్ళకు అమ్మాయి పుడితే యోగము, అబ్బాయి పుడితే అంత యోగవంతుడు కాడు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ చక్కగా వీళ్ళు ప్రాచీన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. ప్రాచీన శివాలయానికి ఎందుకు? భార్య పిల్లలతో ఉన్న ఏకైక దేవుడు శివుడు మాత్రమే. ఫ్యామిలీ ఫోటో ఆయన తప్పితే ఊరుకుండదు. ఇప్పుడు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. వీళ్ళ సంతాన ప్రాప్తి, సంతానం ఉన్నవాళ్ళు బాగా అభివృద్ధి చెందాలన్నా అక్కడ కారకుడు, సంతానకారకుడు ఉన్నాడు కాబట్టి సంతాన విషయంలో కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఆ విషయం చాలామందికి తెలియదు, నాకు తెలియదు కానీ. కాబట్టి ప్రాచీన శివాలయానికి వెళ్ళడం, కుటుంబ స్థానంలో శని ఉండడము, లగ్నంలో రాహు ఉండడము, ఈ కాంబినేషన్ వల్ల ప్రాచీన శివాలయం 1కి 3 సార్లు ఎందుకుంటున్నానంటే కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని లక్షల సార్లు విశేషమైన అభిషేకాలు జరిగి
విశేషం మన ఆ శక్తి విడుదల అవుతూ ఉంటుంది ఆ శివలింగం నుంచి. ఆ బ్రీతింగ్లోకి వీళ్ళు వెళ్తే వీళ్ళకంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది పరిస్థితి. అది చక్కటి పరిష్కారం వీళ్ళకి. ఓవరాల్గా జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.